శివభక్తులారా, చమకంలోని నవమ అనువాకం ఇలా సాగుతూ ఉంటుంది. అగ్నిశ్చ మే ఘర్మశ్చ మేర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మేశ్వమేధశ్చ మే పృథివీ చ మే దితిశ్చ మే ద్యౌశ్చ మే శక్వరీరంగులయో దిశశ్చ మే యజ్ఞేన కల్పంతాం రుక్ష మే సామ చ మే స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ ఋతుశ్చ మే వ్రతంచ మే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే చ మే యజ్ఞేన కల్పేతాం. దీని అర్థం ఏంటంటే, యజ్ఞ ప్రారంభంలో అరణి చేత అగ్నిని నేను ప్రజ్వరిల్ల చేయుదునుగాక. ఘర్మ అను పవిత్ర కర్మను అర్క, సూర్య, అశ్వమేధ అను యజ్ఞములను నేను చేయుదునుగాక. అగ్నికి సమర్పించవలసిన హవిస్సులను నేను సమర్పించదునుగాక. పృథ్వీ, అదితి, దితి, ద్యౌష దేవతలు నా యందు ప్రసన్నులగుదురుగాక. శక్వారి అను మంత్రము ఛందోబద్ధముగా పఠించబడుగాక. యాగశాలలో ఋగ్వేద, యజుర్, సామవేదములు, స్తోమము అను సూక్తము సరిగా పఠించబడుగాక. యజ్ఞ యాగాదుల్లో నేను సరి అయిన నియమములను నిష్ఠను పాటించదనుగాక. నేను చేయు యజ్ఞములకు ఋతువులు అనుకూలించుగాక. యజ్ఞకాలములో రాత్రిపూట ఉపవాసము వంటి నియమములను నేను సక్రమముగా పాటించదనుగాక. పంటలు సమృద్ధిగా పండుటకు పుష్కలముగా వానలు కురియుగాక. యజ్ఞ సమయములో బృహద్ రథంతర అను సూక్తములు స్వరయుక్తముగా పఠించబడుగాక అని దీని అర్థం. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనో సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.